అన్ని పడుతుంది. రోజు అంబేద్కర్ గారి 64వ వర్ధంతి. అంబేద్కర్ గారి 64వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయన్ని స్మరించుకుంటూ ఇక్కడ మనమందరం అసెంబ్లీ అయ్యాము. యాక్చువల్లీ అంబేద్కర్ గారు ఒక దేశానికి పరిమితమైన నాయకుడు కాదు, ప్రపంచ దేశాలు కూడా ఆయన గురించి చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పటికీ కూడా ఎన్నో దేశాల ప్రెసిడెంట్స్ కానీ ఆయన బర్త్డేస్ని అన్నీ కూడా వాళ్ళు మెమరైజ్ చేసుకుంటూ ఉంటారు. అంటే అంత గొప్ప నాయకుడు. మా ఇంట్లో చెప్తూ ఉంటారనమాట, ఎవరైనా ఒక వ్యక్తి షిప్ లోడెడ్ బుక్స్ చదివారంటే అది అంబేద్కర్ గారు అని. అంటే ఒక షిప్ ఎంత పెద్దగా ఉంటుంది, దాని నిండా పుస్తకాలతో నింపేస్తే అవన్నీ ఎన్ని పుస్తకాలు అవుతాయో అన్ని పుస్తకాలు చదివారు. అన్ని దేశాల్లో కాన్స్టిట్యూషన్స్ చదివారు. సో దాన్ని బట్టి మన కాన్స్టిట్యూషన్ ఏదైతే రూపొందించారో అది నిజంగా అంటే ఈరోజు ప్రజాస్వామ్యం బతికుంది. ఈరోజు మనం అన్ని కులాలు కూడా, అన్ని వర్గాలు కూడా, అలాగే లింగ వివక్ష లేకుండా ఈరోజు మనం బతకగలుగుతున్నామంటే అది ఆయన చలవ వల్లే. నిజంగా చాలామంది కేవలం కులం గురించి అడ్రస్ చేస్తారు, కానీ నిజంగా లింగ వివక్ష కూడా చాలా ఎక్కువే ఉంది. అవన్నీ కూడా లేకుండా ఉండాలి అని ఆయన ఏదైతే ఆశించారో ఈరోజు జగనన్న అది ఆచరణలో చూపిస్తూ ఉన్నారు. ఈవెన్ ఉమెన్కి 50% రిజర్వేషన్ కల్పించడం కానీ, మనం ఏ పథకం తీసుకున్నా ఇప్పుడు వైఎస్ఆర్ చేయూత ద్వారా ప్రతి కుటుంబం కూడా ఎదగాలి. ఇప్పుడు మన బాడీలో ఏదన్నా ఒక కాలు పెరిగింది అనుకోండి, ఇంకో కాలు పొట్టిగా ఉంటే మనం సరిగ్గా నడవలేము. సో సమానంగా పెరగాలి. ఎక్కడ కూడా ఇన్ఈక్వాలిటీ ఉంటే మనం దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఆ బ్యాలెన్స్ ఏర్పడాలని చెప్పి మన అంబేద్కర్ గారు ఏదైతే కలలు కన్నారో దాన్ని ఈరోజు జగనన్న నిజం చేసి చూపిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క పథకం రూపొందించిన దానిలో కూడా ఎలాగా పేదవాళ్ళు ఎదగాలి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ ఎలా ఎదగాలి, అలాగే ఉమెన్ చాలా డిస్క్రిమినేషన్ గురవుతా ఉన్నారు, వీళ్ళు కూడా ఎలా పైకి రావాలి, వీళ్ళకి ఎలాంటి అవకాశాలు ఇవ్వాలి, ఇవన్నీ ఆలోచించి ప్రణాళికాబద్ధంగా ఈరోజు ఏదైతే జగనన్న మేనిఫెస్టో నవరత్నాలు తీసుకొచ్చారో దాని ద్వారా ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటూ అట్లా మహిళల్ని అత్యధికంగా ఆదుకుంటా ఉన్నారు. ఈరోజు నిజంగానే పైనుంచి అంబేద్కర్ గారు కూడా ఆశీర్వదిస్తూ ఉన్నారు అనిపిస్తూ ఉంది జగనన్నని. అందుకే ఈరోజు జగనన్న అంటే ఎక్కడ కానీ ఏ విలేజ్కి వెళ్ళినా కానీ అంత మంచి పేరు. అంటే మేము పబ్లిక్లోకి వెళ్ళినా కానీ జగనన్నని అంతగా వాళ్ళు హర్షిస్తూ ఉన్నారు. ఎస్పెషల్లీ ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్లో ఆ రోజు అంబేద్కర్ గారు ఏదైతే ఆలోచించి మనకి ఇలా ఉంటేనే, ఇలాంటి రిజర్వేషన్స్ ఏదైతే కల్పించారో ఇలా ఉంటేనే మనం పైకి వస్తామని, అది ఈరోజు మినిస్ట్రీస్ ఇవ్వడంలో కానీ, ముఖ్యంగా స్పీకర్ గారు బీసీ, అలాగే హోమ్ మినిస్టర్ గారు ఎస్సీ మహిళ, అది కూడా ఇలాంటి ప్రతి ఒక్క దానిలో ఆయన ఆలోచించి చేసింది. దానికి నిజంగా ఆయనకి హ్యాట్స్ ఆఫ్. అలాగే ఈ అంబేద్కర్ గారు ఇలాంటి క్యాస్ట్ సిస్టమ్ని రిజర్వేషన్ తగ్గించాలని చెప్పి రిజర్వేషన్స్ తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి కూడా అవకాశాలు కల్పించారు. ఆయన గురించి అంటే ఎన్ని సంవత్సరాలైనా కానీ, ఈరోజు ఆయన చనిపోయి 64 years అయి ఉండొచ్చు, బట్ ఎన్ని సంవత్సరాలైనా కానీ ఇంకొక 200 years అలా అయినా కానీ చెప్పుకుంటారు. ఎందుకంటే మన కంట్రీ డెవలప్ అవ్వడానికి ఈ కాన్స్టిట్యూషన్ ఎంత ఉపయోగపడింది ప్రతి ఒక్కరికి తెలుసు. సో కాబట్టి ఇన్ ఫ్యూచర్ కూడా అదే మాట్లాడుకుంటారు. ఎంతమంది లీడర్స్ రావచ్చు పోవచ్చు, అంబేద్కర్ గారు చిరస్థాయిగా నిలిచిపోతారు అందరి గుండెల్లో. ఈరోజు ఆయన్ని స్మరించుకోవడం నిజంగా చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. అందరికీ మీరు ఓకే చెప్తే అందరికీ నమస్కారం. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి దినోత్సవం వైఎస్ఆర్సీపీ పార్టీ అనంతపురం జిల్లాలో జరుపుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా సామాజిక న్యాయం అన్నటువంటిది
సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారు సమానంగా సహజీవనం చేయాలన్నా, గౌరవంతో బ్రతకాలన్నా రిజర్వేషన్లు ముఖ్యం అన్నటువంటిది ఆ రోజు లిఖిత రాజ్యాంగంలో రాయడం ద్వారానే ఈరోజు ఇంతమంది శాసనసభ్యులం, ఎంపీలుగా, పార్లమెంటేరియన్గా అన్ని చోట్ల కూడా దళితులకు, బడుగు బలహీన వర్గాలకు గౌరవాన్ని ఇచ్చింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారే. మరి ముఖ్యంగా మహిళల విద్యా విధానం, మహిళలకు కూడా సమగౌరవం అన్నటువంటిది పొందుపరిచి ఆ రోజు మహిళా బిల్లును, రిజర్వేషన్ను చాటి చెప్పినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈ రోజు మహిళా రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నామంటే ఆ రోజు రాజ్యాంగంలో రాసినటువంటి ఆ వాక్యం యొక్క విలువ ఈ రోజు మనమందరం కూడా మహిళలము పొందుకుంటున్నాం. అదేవిధంగా ఈ రోజు ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల అభివృద్ధి, సంక్షేమమే కాకుండా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేతలు కాదు, మాటలు కాదు, చేతలతోటి ఈరోజు చేసి చూపించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి సభలో, శాసనసభలో అయినా, శాసన మండలిలో అయినా కూడా మనం గమనించవచ్చు. ఈరోజు అన్ని వర్గాలు, ఉప ముఖ్యమంత్రులందరూ కూడా బడుగు బలహీన వర్గాల వారికే ఇచ్చారు. అంటే ఎంతో ఉన్నతమైనటువంటి గౌరవాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. మానవత్వానికి మరో పేరు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని గట్టిగా చెప్పగలం. మహిళలను గౌరవించే విధానం కానీ, మహిళల కొరకు రూపొందించినటువంటి చట్టాలు, దిశా చట్టమైనా, అమ్మ ఒడి కార్యక్రమమైనా, చేయూత అయినా కూడా తండ్రికి తగ్గ తనయుడుగా నిరూపించుకున్నారు. స్వశక్తితో ఎదగడమే కాదు, ఒక మనిషి తన్ను తాను మార్చుకొని విజయకేతం వేయాలి అన్న దానికి మంచి ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి గారు. జీవితంలో కన్న తండ్రిని పోగొట్టుకున్నా, సమస్యలు చుట్టుముట్టినా ముక్కోని ఏకైక తన సంకల్ప బలంతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రిగా ప్రజల అభిమానాన్ని, ఎక్కడైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనే చెప్పే ముందు జై జగన్, జై జనం అని చెప్తారు. ఎందుకంటే జన హృదయాల్లో తనకంటూ ఒక చిన్న సమయంలోనే సుస్థిర స్థానాన్ని సంపాదించుకోవడం, చెప్పిన మాటకు కష్టపడి పనిచేయడం. ఈరోజు కరోనా ప్రపంచం అంతా కూడా విజృంభించి అతలాకుతలమైనటువంటి ఆర్థిక వ్యవస్థ ఉన్నప్పటికీ ఇచ్చిన మాటకు కట్టుబడే నవరత్నాలను ఈరోజు ప్రతి ఇంటికి కూడా ఏదో ఒక రకంగా చేయూతను అందివ్వడం జరుగుతుంది. ఈరోజు ఆర్థికంగా అతలాకుతలమైనటువంటి దేశాలు, రాష్ట్రాలు ఉన్నప్పటికీ ఎక్కడ కూడా ఆర్థికంగా దిగువన ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి కూడా ఆర్థిక సహాయం అన్నటువంటిది అందిస్తూ ఉన్నారు. నిన్న శాసనసభలో కూడా మనం చూసాం. ఎక్కడో ప్రచారాలకు 80 కోట్లు, 150 కోట్లు పెట్టినటువంటి సందర్భాలు సున్నా ఖర్చుతోటి పోలవరాన్ని నిర్మిస్తూ, దర్శిస్తూ ఈరోజు ప్రజలకు అతి చేరుగా చేరినటువంటి వ్యక్తి. ఏ సామాన్యుని కదిలించినా మా అన్న, మా మామ, మా మనవడు, మా పెద్ద కొడుకు అని చెప్పుకునే స్థాయికి ఎదగడం అది జై జగన్మోహన్ రెడ్డి అని నిక్కచ్చిగా మహిళలు, ప్రజలు, వృద్ధులు, అన్ని వర్గాల వారు కూడా ఈరోజు ఒకే ఒక వాక్యం జై జగన్ అని అంటున్నారంటే అది మనసులో నుంచి వచ్చినటువంటి వాక్యం. ఏదో పైన లిప్ మూమెంట్, పప్పెట్ లాగానో చెప్పడం కాదు, ప్రచారాలు కాదు, పత్రికలు కాదు అన్నటువంటిది. మీడియా కూడా ఎంతో చక్కగా తాను చెప్పినటువంటి వాక్యాలను ప్రజలకు చేరవేయడం, నిజాన్ని నిబద్ధతతోటి ఈరోజు ప్రచురించడం చాలా సంతోషం. కొన్ని పత్రికల గురించి మాట్లాడడం అనవసరం. మనం ఇక్కడ ఈరోజు అంబేద్కర్ గారు ఏవైతే సూచనలు, సలహాలు ఇచ్చారో అవన్నీ కూడా తూచా తప్పకుండా అన్ని వర్గాల వారికి కూడా కార్పొరేషన్స్ పెట్టి వారికి కూడా సముచిత న్యాయం చేస్తూ అన్ని వర్గాలలో కూడా ఆశలను అడియాశలు కాకుండా ఈరోజు ఎంతో ఉన్నతంగా రాష్ట్రాన్ని, అటు ప్రజానికంలో ఉన్నటువంటి కష్టాలను కూడా ముందు సవాళ్ళు ఎన్ని ఎదురున్నా కూడా పారిపోకుండా ఈరోజు సవాళ్ళను ఎదుర్కొంటూనే సంక్షేమ దిశగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. మరో అంబేద్కర్ జగన్మోహన్ రెడ్డి గారు, అందులో సందేహం లేదు.